నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. సోషల్ మీడియాలో టాలీవుడ్ హీరోలకు చెందిన ఫ్యాన్స్ మధ్య ఎప్పటికప్పుడు డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక టాపిక్తో తరచూ గొడవ పడుతూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, పరస్పరం నిందించుకుంటూ ఉంటారు, పోస్ట్ పెడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా అంతా ఒక్కటయ్యారు. కన్నడ హీరో దర్శన్ అభిమానులపై మనోళ్లు మండిపడుతున్నారు. వారు పెడుతున్న తప్పుడు పోస్టులకు ధీటైన సమాధానం ఇస్తున్నారు. విమర్శలకు సరైన కౌంటర్స్ ఇస్తున్నారు. హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్స్ చేస్తున్నారు. హత్య కేసులో నిందితుడైన హీరోను మళ్ళీ సపోర్ట్ చేస్తారా అని ఫైర్ అవుతున్నారు. అసలేం జరిగిందంటే, కర్ణాటకలో దర్శన్ ఫ్యాన్ రేణుకాస్వామి మర్డర్ కేసు ఎలాంటి సంచలనం రేపిందో అందరికీ తెలిసింది. నటి పవిత్ర గౌడ్కు అతడు అసభ్యకరమైన సందేశాలు పంపించాడు అనే కారణంతో హత్య చేయించినట్లు వార్తలు వచ్చాయి. ఈ కేసులో దర్శన్, ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడ సహా 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత రేణుకాస్వామి పోస్ట్ మార్టం రిపోర్ట్లో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకొచ్చాయి. అదే సమయంలో దర్శన్, పవిత్ర గౌడ్తో పాటు పలువురు నిందితులు కొన్ని నెలల పాటు జైలు శిక్ష అనుభవించగా డిసెంబర్లో వీరికి బెయిల్ మంజూరైంది. దీంతో వారంతా బయటకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేసేందుకు దర్శన్ రెడీ అవుతున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్ తెగ పోస్టులు పెడుతున్నారు. ప్రతి విషయంలో కూడా దర్శన్ను సమర్థిస్తున్న వారు ఇప్పుడు ట్వీట్లు చేస్తూ ఎలివేషన్ ఇస్తున్నారు. అదే నచ్చని టాలీవుడ్ నెటిజన్లు హత్య కేసు నిందితుడికి ఎలివేషన్ ఎందుకు అని క్వశ్చన్ చేస్తున్నారు. దీంతో అది మింగుడు పడని దర్శన్ అభిమానులు టాలీవుడ్ హీరోలపై తప్పుడు విమర్శలు చేస్తున్నారు. అసభ్య పదాలు వాడుతూ పోస్టులు పెడుతున్నారు. వర్స్ట్ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఇంకేముంది, వెంటనే టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ అంతా ఒక్కటై వారికి కౌంటర్స్ పైన కౌంటర్స్ ఇస్తున్నారు. గట్టిగా ఆన్సర్స్ ఇస్తూ బుద్ధి చెబుతున్నారు.